బైబిల్ ప్రకారంగా దేవుని గుణాలు అనేది చూద్దాం. ఇవి జనరల్గా కూడా యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి గుణాలు. ఇవి దేవుడు అనే ప్రతి వ్యక్తిలో ఉండాల్సినటువంటి గుణాలు కూడా. కానీ బైబిల్ ప్రకారంగా దేవునిలో ఉన్న గుణాలు ఏంటో కూడా చూద్దాం. పవిత్రుడు ఒకటోది. పవిత్రుడు, హోలీ గాడ్. ఇక్కడ క్యారెక్టర్స్ చూసుకుంటున్నాం, దేవుని యొక్క క్యారెక్టర్స్. పవిత్రుడు, హోలీ గాడ్ అనమాట. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సైన్యములకు యెహోవా. ఎవరు పరిశుద్ధుడు అంటే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అనమాట. హోలీ, పరిశుద్ధుడ. భూమి అంతము ఆయన మహిమతో నిండి ఉన్నది. భూమి అంతయు యేసుక్రీస్తు మహిమతో నిండి ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు, పాపం లేనివాడు అని యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని తెలియజెప్తా ఉంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో పాపం లేనివాడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు అని చెప్తుంది. ప్రేమ కలిగిన వాడు అని 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని చెప్తా ఉంది. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. యెషయా గ్రంథం 6:3లో దేవుడు పరిశుద్ధుడు అని చెప్పబడింది. అలాగే ఆయన ప్రేమ అచలమైనది, క్రీస్తు ద్వారా ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు ద్వారా ఆ ప్రేమ చనిపోయేటటువంటి ప్రేమ అన్నమాట. మన కోసం బలి అయ్యేటటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. దేవుడు న్యాయమూర్తి అయినాడు అనమాట. జస్ట్ యెహోవా దేవుడు న్యాయమూర్తి. తన మార్గం అన్నిటిలోనూ నీతిమంతుడు ఆయన. తన క్రియలన్నిటిలోనూ పవిత్రుడు ఆయన. పవిత్రుడు, నీతిమంతుడు, న్యాయమూర్తి ఆయన. న్యాయవంతుడు, న్యాయం తీర్చే దేవుడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు ఎవరికి. అన్యాయంగా తీర్పు అసలే ఇవ్వడు. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు యొక్క న్యాయవంతుడు అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన న్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో దేవుడు, 4వ పాయింట్లో దేవుడు దయగలవాడు, కరుణ గలవాడు. దయ చూపిస్తాడు దేవుడు, జాలి పడతాడు దేవుడు, కరుణ చూపిస్తాడు. మెర్సిఫుల్ గాడ్, కంపాషనేట్ గాడ్. దయగలిగిన వాడు, కరుణామయుడు యేసుక్రీస్తు వాడు. యెహోవా కరుణగలవాడు అని మనకి కీర్తనల గ్రంథం 103వ కీర్తన 8లో చూస్తాం. 103వ కీర్తన 8వ వచనంలో యెహోవా కరుణగలవాడు, దయగలవాడు, కోపము నందు ఆలస్యుడై కృపలో సమృద్ధి అయి ఉన్నాడు. కోపం చూపించాడు కానీ నిమిషమాత్రం ఉండు ఆయన కోపం. కానీ ఆయన కృప, ఆయన శాంతము దీర్ఘకాలముండును. 5వ పాయింట్గా దేవునిలో నమ్మకమైన వాడు దేవుడే. ఫెయిత్ఫుల్ గాడ్, ట్రస్ట్ గాడ్. నమ్మకమైన వాడు యేసుక్రీస్తు వారు. యెహోవా దేవుడు నమ్మకమైన వాడు అనేది ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు నమ్మకమైన వాడు అని మనము ఇక్కడ చూస్తాం. నీ దేవుడైన యెహోవా దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన తన నిబంధనను కాపాడును, నిబంధనను నెరవేర్చును. ద్వితీయోపదేశకాండము 7:9లో ఆయన నమ్మకమైన దేవుడు అని మనం చూస్తాం. అలాగే 6వ పాయింట్గా ఆయన సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్. ఆల్ పవర్స్ ఆర్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. ఇర్మియాలో 32వ అధ్యాయం 27వ వచనంలో, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనంలో నేను సమస్త శరీరుల దేవుడై ఉన్న యెహోవాను, నాకు ఏదియు అసాధ్యమైనదేమన్నా ఉందా? అన్ని సర్వం సాధ్యమే. యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. యేసుక్రీస్తు వారికి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. 7వ పాయింట్, సర్వజ్ఞుడు.
అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎరిగినవాడు యెహోవా దేవుడు. సర్వజ్ఞాని ఆయన యెహోవా దేవుడు. కీర్తనల గ్రంథం 147 అధ్యాయం 5వ వచనంలో, 147వ కీర్తన 5వ వచనంలో సర్వజ్ఞాని మన దేవుడు యెహోవా గొప్పవాడు, బల సమృద్ధి కలవాడు. ఆయన జ్ఞానము అగాధము. అగాధం అంటే ఇంకా చెప్పలేనిది. ఇంకా ఎంత ఇంకో చోట చూస్తే ఏమంటాడంటే, దేవునికి ఒకవేళ వెర్రితనం ఉంటే ఆ వెర్రితనం కూడా మనిషి యొక్క తెలివి కంటే ఎక్కువనే ఉంటుందంట. అంటే ఇంకంత ఆయనే సమస్తం ఇచ్చినవాడు, తెలివిని కూడా ఆయనే సృష్టించినవాడు, ఆయనే మనకిచ్చినవాడు. కనుక ఇంకా ఆయనకి వెర్రితనము, ఆయనకి ఇంకా అనేది మన ఊహకు అందనేది అది. నెక్స్ట్ ఏం చూస్తున్నామంటే 8వ పాయింట్గా, ఎప్పుడూ ఉండేవాడు దేవుడు. ఇప్పుడు పుట్టాడు, అప్పుడు చచ్చిపోయినాడు, ఈ మధ్యలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు కొంతకాలమే ఉన్నాడు, కానీ ఆయన దేవుడుగా సర్వాధికారిగా భూమి పునాదులు వేయబడక ముంచే ఆది నుంచి ఉన్నవాడు. ఇంకా ఆల్ఫా ఒమేగా అయినవాడు ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, అప్పటి నుంచి ఉన్నవాడు. మొదట అంటూ లేదు ఇంకా యేసుక్రీస్తు వారికి, సర్వము ఆయనే ఉన్నవాడు. ఇంకా అలాంటి వచనం ఇక్కడ కీర్తనలో 139వ అధ్యాయం 7వ వచనంలో, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోగలను, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను. నువ్వు ఎప్పుడూ ఉన్నవాడవు, ఎల్లప్పుడూ ఉనికి గలవాడు. నిన్ను తప్పించుకొని ఆ టైం లేకపోతే ఈ టైం లేకపోతే అక్కడ పోతే తప్పించుకోవడానికంటే ఎక్కడ లేదనమాట. ప్రతి చోట ఉన్నవాడవు. 139వ కీర్తన 7వ వచనంలో ఇది చూస్తాం. మార్పు లేనివాడు యేసుక్రీస్తు వారు, మార్పు లేనివాడు, అన్చేంజింగ్ పర్సన్. యెహోవా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను యెహోవాను మార్పు లేనివాడను అంటా ఉన్నాడు. ఎక్కడంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. సృష్టికర్త, పోషకుడు, క్రియేటర్, సస్టైనర్, సృష్టికర్త, పోషకుడు. ఆదికాండం 1:1 చూస్తాం. ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించెను అని. ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించినవాడు, ఆయనే సృష్టికర్త. ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, ఆయనలో సమస్తము నిలిచి ఉన్నాయి, ఆయనలో సమస్తము ఉన్నవి, ఆయన యందే సమస్తము జరిగాను, ఆయన యందే సమస్తము ఉన్నవని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృజించాను. ఆదికాండం 1:1 ఈ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పోషకుడు, సృష్టికర్త అయి ఉన్నాడు, మార్పు లేనివాడై ఉన్నాడు, ఎల్లప్పుడూ సజీవుడై ఉన్నాడు. ఆయన సర్వకాలమందు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు, నమ్మకమైన వాడై ఉన్నాడు, దయగలిగిన వాడు, కరుణ గలవాడై ఉన్నాడు, న్యాయమూర్తి, న్యాయవంతుడై ఉన్నాడు, ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు, పవిత్రుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎలాంటి దేవుడు అంటే పవిత్రుడు. యెషయా గ్రంథం 6:3 చూడగలం. 1 యోహాను 4:8 ప్రేమ కలిగిన వాడు అనేది చూడగలం. 145వ కీర్తన 17లో ఆయన న్యాయవంతుడు అని చూడగలం. కీర్తనలు 103:8 యెహోవా దేవుడు కరుణ గలవాడు, దయగలిగిన వాడు అని చూడగలం.
ద్వితీయోపదేశకాండం 7:9 దేవుడు నమ్మకమైన వాడు అనేది చూడగలం. ఇర్మియా గ్రంథం 32:27 దేవుడు సర్వశక్తిమంతుడు అనేది చూడగలుగుతాం. కీర్తనలు 147:5 సర్వజ్ఞుడు సర్వజ్ఞాని అనేది చూడగలుగుతాం. ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నవాడు, సజీవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, సజీవుడు ఆయన, సర్వకాలములలో ఉండువాడు, ప్రతి చోట ఉన్నవాడు అనేది కీర్తన 139:7 చూడగలుగుతాం. మార్పు లేనివాడు అని మలాకి గ్రంథం 3:6 యెహోవా దేవుడు మార్పు లేనివాడు, సృష్టికర్త పోషకుడు అని ఆదికాండం 1:1 చూడగలుగుతాం. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1:17 చూడగలుగుతాం. కనుక దేవా అయా సృష్టికర్తవు, అయా మార్పు లేని దేవుడు, తండ్రి ప్రేమ కలిగిన వాడు, అయా నీతిమంతుడవు, అయా న్యాయవంతుడవు, తండ్రి దేవా సర్వజ్ఞానివి ప్రభా, దేవా మార్పు లేని వాడవు, అయా సృష్టికర్తవు, అయా నీకే వందనాలు, అయా నమ్మకమైన వాడవు, దేవా కరుణ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, దేవా నీకు వందనాలు. దేవా దయ కలిగిన వాడవయ్యా, తండ్రి దయ చూపించేవాడవు, నీకే వందనాలయ్యా. అయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉండువాడా, దేవా పవిత్రుడా, ప్రేమ కలిగిన దేవుడా, దయగలిగిన దేవుడా, నమ్మకమైన వాడా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞాని, దేవా జీవమునకు అధిపతి, మార్పులేని వాడా, సృష్టికర్త, పోషకుడా, నీకే వందనాలయ్యా.